ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా డబుల్ ఆక్యుపెన్సీ. ముందుగా సినిమా డీటెయిల్స్ చెప్పేస్తాను. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 గంటల 10 నిమిషాలు. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. సినిమా చూసిన తర్వాత కూడా అదే ఫీల్ వచ్చింది. రొటీన్ లవ్ స్టోరీ కాకుండా డిఫరెంట్ ఐడియాతో దర్శకుడు సినిమా తీశాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. క్యారెక్టర్స్ కూడా చాలా నేచురల్ గా అనిపిస్తాయి. కథ ఎలా ముందుకు వెళ్తుందా అనే క్యూరియాసిటీ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం స్లో అనిపించింది. కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు ఫీల్ వస్తుంది. ఎమోషన్స్ ఇంకా బెటర్ రాసి ఉంటే సినిమా ఇంకో లెవెల్లో ఉండేది. అయినా మూవీ ఓవరాల్ గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఒక అద్భుతమైన పరిస్థితి వల్ల ఒకే శరీరాన్ని ఇద్దరు వ్యక్తులు పంచుకోవాల్సి వస్తుంది. పగలు ఒక యువతిగా, రాత్రి ఒక యువకుడిగా మారిపోతూ తమ జీవితాల్లో కొనసాగిస్తుంటారు. ఇద్దరికి వేర్వేరు ప్రేమ కథలు, వేర్వేరు కళలు ఉంటాయి. కానీ ఒకే శరీరాన్ని పంచుకోవడం వల్ల వారి జీవితాలు పూర్తిగా గందరగోళంగా మారిపోతాయి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇద్దరూ తమ రహస్యాన్ని ఎలా దాచుకున్నారు? చివరికి వారి జీవితాలు ఎలాంటి ముగింపు వచ్చింది అనేది డబుల్ ఆక్యుపెన్సీ మూవీ సినిమా ప్రధాన కథ. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ముందుగా ప్లస్ పాయింట్స్. డిఫరెంట్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్, ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్, హీరో హీరోయిన్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. కామెడీ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంటుంది. ఇక మైనస్ పాయింట్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్గా ఉంటాయి. ఎమోషనల్ కనెక్ట్ ఇంకాస్త బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. ఇక ఈ మూవీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, డబుల్ ఆక్యుపెన్సీ రొటీన్ కమర్షియల్ సినిమా కాదు. కొత్త కాన్సెప్ట్ను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.